నియర్లీ 40 minutes పట్టింది ఇక్కడ దాకా చేరుకోవడానికి. ఆటో అక్కడ ఆగింది, అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి మనం కాలభైరవ స్వామి టెంపుల్కి. పదండి వెళ్దాం. మేము ఫైనల్ గా కాలభైరవ స్వామి ఆలయం దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ ఆలయం దగ్గర భక్తుల రద్దీ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. చెప్పులు అయితే ఇక్కడ లైన్ స్టార్టింగ్ లోనే పెట్టేసి ఆలయంలోకి వెళ్ళాం. లేదా మీరు ప్రసాదం తీసుకుంటే ఆ షాప్ లో కూడా మీ చెప్పులు పెట్టుకోవచ్చు. పదండి వెళ్ళి కాలభైరవ స్వామి దర్శనం చేసుకుందాం. అదే టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇలా లైన్ ఉంటుంది, ఈ లైన్ అంతా వెళ్ళి జనాలు చూడు ఎంతమంది ఉన్నారు. అటు నుంచి వచ్చేవాడు ఇటు నుంచి ఇలా కట్ అవుతారు అనమాట. ఆలయం లోపల ఇలా ఉంటుంది, దర్శించుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ఒక దండంతో కొడతారు. దీన్ని కాలభైరవ దండం అంటారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది అండ్ మా